పేరుకి 1000 పడకల సూపర్ స్పెషాలిటీ వరంగల్ జిల్లాలో పేరున్న పెద్ద ఆసుపత్రి. ఉత్తర తెలంగాణ జనానికి వైద్యం అందించే దిక్కు. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి పరికరాలుండవు. ఉన్న పరికరాలకు దుమ్ము దులిపే దిక్కు లేదు. సరైన మందులు దొరకవు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కావు. డాక్టర్లు నిర్లక్ష్యం వీడరు. పేషెంట్లకి వైద్యం దొరకదు. వృద్ధులైనా మహిళలైనా పిల్లలైనా తిప్పలు తప్పవు. ఇది సింపుల్గా ఎంజీఎం పరిస్థితి. నిధులు భారీగా విడుదలవుతున్న లెక్కల్లో అవి ఖర్చైనట్లు కనిపిస్తున్నా హాస్పిటల్లో సౌకర్యాలు మాత్రం మారడం లేదు. లేటెస్ట్ టెక్నాలజీతో తయారైన ఎక్విప్మెంట్ ఉన్నా ఉపయోగం లేదు. వాటికి ఏ ఒక్క బోల్టుడినా పక్కన పడేస్తున్నారు. కానీ రిపేర్ చేసి రీయూజ్ చేసే పరిస్థితి లేదు. దశాబ్దాల తరబడి ఇక్కడ కనిపిస్తున్న సీన్ ఇదే. రోజుకు 2-3 వేల మంది ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. అసలు ఆసుపత్రికే జబ్బు చేసినా ఎవరూ పట్టించుకోరు. ఇక పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేవలం ఫౌండేషన్ స్టోను మాత్రమే పరిమితమైంది. ఇక్కడ ఆ రకమైనటువంటి వసతులు కానీ పరికరాలు కానీ లేవు. ఒకవేళ కనుక పరికరాలు ఉంటే డాక్టర్లు లేరు, డాక్టర్లు ఉంటే పరికరాలు లేవు. ఈ రెండు ఉంటే వాళ్ళకు వసతులు లేవు. కాబట్టి ఎంజీఎం ఆసుపత్రి పేదల ఆసుపత్రి, ఉత్తర తెలంగాణకు పెద్ద ఆసుపత్రి. ఇక్కడ వందల వేల సంఖ్యలో పేదలు వస్తారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. వైద్యుల కొరత ప్రధాన సమస్య ఇక్కడ. నిధుల కొరత కూడా హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోవడానికి కారణమంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా డాక్టర్స్ లేరు. మా దగ్గర డాక్టర్స్ చాలా బాగా పనిచేస్తున్నారు, వైద్య సేవలు అందిస్తున్నారు. అయినా కానీ సూపర్ స్పెషాలిటీలో డాక్టర్స్ లేరు. ఈ విధంగా ఎన్నో న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్, కార్డియాలజీ ఇవన్నీ పోస్టులు ఉన్నాయి, నెఫ్రాలజీ ఇవన్నీ కూడా పోస్టులు ఉన్నాయి. కానీ రెగ్యులర్ డాక్టర్స్ లేరు. ఎంజిఎం హాస్పిటల్ ఏంటంటే పేరుకే 1000 పడకల ఆసుపత్రి, ఎయిమ్స్ తరహా ఆసుపత్రి అనేది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ కానీ లేకపోవడము, డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండడము, అలాగే సూపర్ స్పెషాలిటీ వైద్యులు వరంగల్ జిల్లాలో అవైలబుల్గా ఉండగా కూడా మనం వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోలేకపోవడము, ఇలాంటి బలహీనత వల్ల ఎంజిఎం హాస్పిటల్ అభివృద్ధి పదంలో పోలేకపోతుంది. వలస పాలకుల హయాంలో హాస్పిటల్ నిర్లక్ష్యానికి గురైన మాట నిజమే. ఇప్పుడు కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం వచ్చింది. వరంగల్ జిల్లా నేత రాజయ్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బోలెడు హామీలిస్తూ కోటి ఆశలు పుట్టిస్తున్నారు. మరి ఈసారైనా ఎంజీఎం పరిస్థితి బాగుపడుతుందా లేదా అన్నది చూడాలి. హాస్పిటల్కి చేసిన జబ్బుని ఆరోగ్య శాఖ మంత్రి నయం చేస్తే తమ జబ్బుని డాక్టర్లు నయం చేస్తారని అనుకుంటున్నారు పేషెంట్లు.